మంత్రి లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీకి పెట్టుబడుల వరద కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధిలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించబోతున్నారంటున్న చమర్తి జగన్మోహన్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. యువగలం పాదయాత్రతో ఒక ట్రెండ్ సృష్టించినటువంటి నారా లోకేష్ రాబోయే రోజుల్లో పట్టాభిషేకానికి కూడా సిద్ధమవుతున్నారని కొన్ని ప్రచారాలు జరగబోతున్నాయి. ఈ బర్త్డే తర్వాత నుంచి లోకేష్ పాత్ర ఎలా ఉండబోతుందని యువగళం అనేటటువంటిది ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పెనుమార్పులు తీసుకొచ్చినటువంటిది, ఒక ల్యాండ్ మార్క్ ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాక్షస పాలనలో బయటికి రావడానికే భయపడేటటువంటి రోజుల్లో కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా చాలామందిని చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. పొంగనూరులో అయితే కనుక మద్యం పాలసీని విమర్శించారని ఒక దళిత సోదరుని హత్య చేసినటువంటి పరిస్థితి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉంటానంటూ మొక్కవోనటువంటి ధైర్యంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా కానీ ఆ నిరంకుశ పాలనని, రాక్షస పాలనని నుంచి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా అకుటింతమైనటువంటి దీక్షతో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ యువగళంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. భయంకరమైనటువంటి భూచట్టాల నుంచి, భయంకరమైనటువంటి దోపిడీ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఆ పాదయాత్రలో వారిచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి మెజారిటీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడమే కాకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల యొక్క మెజార్టీ చూస్తే కనుక నా భూతో నా భవిష్యత్తు 90,000, 80,000, 70,000 లాంటి అత్యధికమైనటువంటి మెజార్టీతో తీర్పునిచ్చినారు. తీర్పునిచ్చిన తర్వాత వాళ్ళ ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలన్నటువంటి దీంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వెళ్తూ ఉంది. 1.5 సంవత్సరంలోనే దాదాపు 95% చెప్పినటువంటి హామీలు, చెప్పనటువంటి ఎన్నో హామీలను కూడా ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికే చెందుతుంది. అలాగే అటు అభివృద్ధి కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా తట్టెడు మట్టి వేయలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అటు పోర్టులు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, రహదారులు కానీ, హైవే రోడ్లు కానీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మరొక పక్క దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇప్పటికే దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 16.5 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసినటువంటి చరిత్ర లోకేష్ బాబు గారికి దక్కుతుంది. కాబట్టి ఆ యువ నాయకునికి మేము మద్దతుగా ఇవాళ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకెళ్లబోతోంది. యువనేత నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర తర్వాతనే ఒక్కొక్కరిగా బయటకు వచ్చారో అదే రక్తం ఇప్పుడు యువకుల్లో ఎక్కువగా ఉంది. అదే స్ఫూర్తిని నింపుకొని యువకులు ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో లోకేష్తో పాటు ప్రభుత్వాన్ని నడపడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి చమర్తి జగన్మోహన్ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, రాజంపేట నుంచి.